ఈ పాస్తా మీ పిల్లలకి పెట్టండి. కంపల్సరీ వాళ్ళు చాలా ఇష్టపడతారు. సో, ముందైతే పాలకూర, గ్రీన్ పీస్ అండ్ బ్రోకలీ మనం కంప్లీట్‌గా బాయిల్ చేసుకోవాలి. స్టిర్ చేయాలి. సో, తర్వాత ఏంటంటే వాటర్ అండ్ సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ వేసి మనం బాగా మరిగించాక అందులో పాస్తా ఏసి ఉడకబెట్టుకొని దాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. సో, తర్వాత ఈ గ్రీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిలో కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి అండ్ జీడిపప్పు, ఇంకా మీకేమన్నా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి లైక్ పిస్తా, వాల్‌నట్స్ అవన్నీ కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని స్టవ్ మీద బటర్ అయితే బటర్, ఘీ అయితే ఘీ వేసుకొని ఈ పేస్ట్ అయితే ఉందో అది కంప్లీట్ టెక్స్చర్ వచ్చేలాగా మనం చేసుకోవాలన్నమాట. తర్వాత పాస్తా ఏసి గరం మసాలా, ధనియాల పొడి అండ్ లాస్ట్‌న దింపేసే ముందు ఆహ్, ఏంటి చీజ్ అండ్ కొంచెం ఆర్గానో వేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటది. కంపల్సరీ వాళ్ళు తింటారు. అండ్ ప్రోటీన్ ఫుడ్ కూడా ఇది. అండ్ ఈ పాస్తా అయితే నేను మైదా అయితే మా బాబుకి అసలు పెట్టానండి. ఇవి అయితే మిల్లెట్స్ పాస్తానే.